ఓం నమ శివాయ నమ. గత వీడియోలో మనం 7వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 8వ అధ్యాయం గురించి కార్తీక పురాణంలో చర్చించుకున్నాం. కార్తీక పురాణం 8వ అధ్యాయం శ్రీహరి నామము గురించి, విశిష్టతల గురించి, దాని యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేయబడుతూ ఉంది. ఈ కార్తీక మాసం హరినామం చేయటం వల్ల దాని యొక్క విశిష్టత ఏంటో తెలియజేయబడుతుంది. ఈ కార్తీక మాసం గురించి వశిష్ఠ మహాముని చెప్పినదంతా వినిన తర్వాత దశరథ మహారాజు, ఓ మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా విని అందు ధర్మము బహు సూక్ష్మమని, పుణ్యం సులభంగా కలుగునని, అది నదీ స్నానము చేతనే, దీపదానము చేత వలననే, ఫలదానము చేతనే, అన్నదానము చేతన, వస్త్రదానము చేతన ఇంత విశిష్టమైనటువంటి ఫలితం కలుగుతుందని సంభ్రమాశ్చర్యములకు గురవుతూ ఉన్నాను ఓ ముని శ్రేష్ఠ అని జనక మహారాజు ఇట్లా అందుతూ ఉన్నాడు. వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసినటువంటి పుణ్య ఫలితముతో సమానమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి మీరు తెలియజేయటం సంభ్రమాశ్చర్యములకు గురవుతూ ఉన్నాను ఓ మునిశ్రేష్ఠులారా, ఇంకా విపులముగా నాకు వివరించమని అడగగా, సూక్ష్మములో మోక్షముగా కనబరుచుతున్నది, నాకు అమితానందము కలుగుతూ ఉన్నది. దుర్మార్గులు కొందరు సదాచారమును పాటింపక వర్ణ సంకరులై రౌరవారి నరక హేతువులకు గురి అవుతూ ఉన్నారు. మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించినటువంటి అంత సులభముగా ఇది తెలియజేయబడుతూ ఉంది అని సువినయంగా నమస్కరించి దశరథ మహారాజు వశిష్ఠ మహర్షుల వారితో ఇట్లా అనుతూ ఉన్నారు. అంతటా వశిష్ఠుల వారు చిరుమందహాసంగా నవ్వి, ఓ జనక మహారాజా, నువ్వు చేసినటువంటి ఈ వేసినటువంటి ప్రశ్న సహేతుకమైనటువంటిది. నేను వేదాంగములను కూడా పఠించి ఉన్నాను. వానిలో కూడా సూక్ష్మ మార్గములు ఉన్నాయి. అవి ఏవనగా సాత్విక, రాజస, తామసములు అని 3 గుణములుగా విభజించబడి ఉంది మహారాజా అని తెలియజేయబడడం జరిగింది. ఇందులో భాగంగా అజామిరుని కథలను వివరింపడం జరిగింది వశిష్ఠ మహర్షుల వారు. ఓ జనక మహారాజా, పూర్వకాలమందు కన్యా కుబ్జమును నగరమునను 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణవంతులైనటువంటి హేమవతి అను భార్య కలిగి ఉన్నాడు. ఆ దంపతుల అన్యోన్య దాంపత్యంతో, ప్రేమాభిమానంతో కలిగి ఉండి వారికి కలిగినటువంటి సంతానంతో ఒక కుమారుడు జన్మించెను. ఆ కుమారుడికి అజనామరుడు అనే నామకరణం చేయబడింది. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దవాడై యవన దశకు వచ్చిన తర్వాత యజ్ఞోపవీతమును తీసి పడవేసి మద్యము సేవించుచు బ్రాహ్మణాచరమును ఆచరించకుండా యవనవంతుడైన తర్వాత ఒక ఎరుకుల స్త్రీని వ్యామోహంలో పడి ఆమెతో తిరిగి కొంతకాలం ఇంటికి రాకుండా కూడా చేసేవాడు. ఆమె యొక్క ప్రేమ సలాపాలలో తెలియాడుతూ తల్లిదండ్రులను మైమరిచి ఇంటికి కూడా రాకుండా ఆమె ఇంటి దగ్గరనే భుజించి అక్కడే కాలక్షేపం చేసేవాడు. చూసావా రాజా, అధికారాభము చేత ఎట్లు పెడమార్గం పట్టునో పిల్లవాళ్ళు అని ఉదాహరించి చెప్పి, ఓ రాజా, తమ బిడ్డలపై ఎంత అనురాగము ఉన్ననో పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో సహింపక పిల్లలను ఎంతో క్రమశిక్షణగా తీర్చిదిద్దవలనని పరోక్షముగా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఆనాడు చేసినటువంటి తప్పిదాలను కూడా, ప్రస్తుత జన్మంలో, ప్రస్తుత కలియుగంలో జరిగేటువంటి తప్పిదాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఒక చురక అంటిస్తూ ఉన్నారు శ్రీ వశిష్ఠ మహర్షుల వారు. ప్రస్తుత కథము కూడా అంతే. ధనం ఉంది, ధాన్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, బంగళాలు ఉన్నాయి, ఆస్తిపాతులు ఉన్నాయని నా బిడ్డకేమి అని చెప్పి అధికారాభం చేసి పెడమార్గం పట్టిన తర్వాత తలనొప్పిగా తయారైన పిల్లలు అనేక కుటుంబాలలో మన సమాజంలో మనమే చూస్తూ ఉంటాం. అలా అప్పుడు కూడా జరిగింది త్రేతాయుగ కాలంలో కూడా. అజనామిరుడు కులభ్రష్టుడై బ్రాహ్మణులందరి చేత కూడా అప్రతిష్ట పాలై ఉన్నారు. అజనామిరుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను, జంతువులను చంపుతూ కిరాతక వృత్తులకి జీవించుచూ ఉండను.
ఒకరోజు ఇద్దరు ప్రేమికులు అటవిలో వేటాడుతూ ఉండగా తేనె తెరను తీసే ప్రయత్నంలో ఆ స్త్రీ తేనె పట్టుకై ఎక్కిన చెట్టును కొమ్మ పట్టుజారి కింద పడి చనిపోయింది. చనిపోగా అక్కడే కొద్దిగా అజనామిరుడు బోరు బోరుమని ఏడిచి విలపించసాగాడు. తర్వాత ఆమెకు వివాహం కాక మునిపే ఒక స్త్రీ కలిగి ఉండింది, పాప. ఆ పాప యవనవంతురాలైన తర్వాత ఆ పాపను కూడా ఇతను ఈ కామందుడుగా తయారైనటువంటి అజనామిరుడు ఆ పాపను చెరబట్టాడు. వల్ల ఆ పాపను చెరబెట్టిన తర్వాత కూడా ఇద్దరు సంతానం కలిగారు. ఇద్దరు కూడా ఆకస్మికంగా బాల్య దశలోనే మరణించడం జరిగింది. ఆ తర్వాత మూడవ సంతానంలో ఒకే ఒక బాలుడు కలిగాడు. ఆ బాలుడు పేరు నారాయణ అని పేరు నామకరణం చేయటం జరిగింది. ఆ బాలుని పైన అధికారాభము చేత అజనామిరుడుకు చిన్న కుమారుడైన కారణంగా నారాయణ నారాయణ అని ప్రతి చిన్న కార్యకలాపాలకు ముద్దుగా పిలవడం చేత, గారాభంగా పిలచడం చేత అభిమానం ఎక్కువయ్యి ప్రతి చిన్న విషయంలో కూడా నారాయణ నారాయణ అని పిలవటం కొనసాగిస్తూ వచ్చాడు. ఒకానొక సందర్భంలో ఆయనకు నారాయణ అనే స్మరణ ఎడల తన పాపములను నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము అజనామిరుడికి ఏమాత్రము బుద్ధి జ్ఞానం లేకుండా పోయి ఉండింది. ఆ కారణం చేత ఒకానొక సందర్భంలో వృద్ధాప్యంలో ఆయనకు మరణం ఆసన్నమైన సందర్భంలో ఆయనకు యమకింకరులు యమదూతలు వచ్చి ఆయన ప్రాణాలను తీసుకుపోవడానికి రాగా భయభ్రాంతుడై యమదూతల యొక్క వికార స్వరూపాలను భయంకర స్వరూపాలను చూసి బెత్తరకుపోయి భయాందోళనకు గురై నారాయణ నారాయణ అని పిలవడం జరిగింది. ఆ నారాయణ అని పిలిచినప్పుడల్లా నారాయణ అందులో వేదాలలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మహిమ ఏంటంటే భగవన్నామాన్ని జపిస్తూ ఉన్నప్పుడు భగవంతుని స్మరిస్తూ ఉన్న ప్రాణం తీసుకొని వెళ్ళడానికి ధర్మరాజు యొక్క భటులకు యమదూతలకు అర్హత లేదు. అది యమధర్మరాజు వాక్కు. ఆ యమధర్మరాజుకు శ్రీమన్నారాయణుడు ఒకానొక సందర్భంలో వైకుంఠములో ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞను అనుసరించే భగవన్నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి ప్రాణం తీసుకొని పోవడానికి యముడికి యమధర్మరాజుకు యమ భటులకు కానీ యమదూతలకు కానీ అర్హత లేదు. ఈ కారణం చేతనే నారాయణ అని పిలిచినప్పుడల్లా యమభటులు ఆయన ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి వీలు కాని పక్షంలో విష్ణు దూతలు వచ్చి ఆయన ప్రాణాలను తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయగా స్వామి వీళ్ళందరూ చాలా మూర్ఖమైనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి వాడు బ్రాహ్మణ వంశంలో అధముడిగా జీవించినటువంటి అజనామిరుడును మీరు ఏ రకంగా మీరు వైకుంఠానికి తీసుకువెళతారని ప్రశ్నించగా అవంతా దైవ సంకల్పం చేత యమధర్మరాజు ఇచ్చిన ఆజ్ఞానుసారం మీరు తీసుకువెళ్ళడానికి అర్హత లేదు, కావున ఇతరుని నారాయణ నిన్న నామస్మరణ చేయుట చేతనే ఇతరుని వైకుంఠానికి తీసుకువెళుతున్నామని చెప్పటం జరిగింది. అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీరిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇచ్చటకు వచ్చేసి ఉన్నాము, వారిని మాకు వదలండి అని కొరగా విష్ణుదూతలు ఇలా చెప్పసాగిరి. నారాయణ నామము చేత పదే పిలవటం చేత అతను యమలోకానికి కాకుండా విష్ణులోకానికి వెళ్ళడానికి అర్హుడయ్యాడని తెలియజేయడం జరిగింది. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠో ప్రోక్త కార్తీక మహత్యమందలి 8వ అధ్యాయం పరిసమాప్తం. మనకు మన పరిసర ప్రాంతాల వారికి అందరికీ గత 10 రోజుల ముందు వాతావరణం ఒక రకంగా ఉండింది, ఈరోజు వాతావరణం అనుకూలంగా ఉంది. అన్ని ప్రాంతాలలో సకాలంలో వర్షాలు కురిసి ఏర్లు వంకలు వాగులు చెరువులు నదులు సస్యశ్యాములుగా సమృద్ధిగా పారుతూ ఉన్నాయి. జాగ్రత్తలను వహించి యువత తల్లిదండ్రుల చేత కానీ లేదా పెద్దల ఆధ్వర్యంలో జాగ్రత్తలు వహించి కార్తీక స్నానములు ఆచరించాలని మనవి చేస్తూ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలతో మీ దాసరాజు సతీష్ వేద సతీష్ టాక్స్ ద్వారా మీకు సుపరిచితుణ్ణి. ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్ చేసి నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. జై శ్రీరామ్.